యాహ్! దాదాపు 18 నెలలైతే అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ సందర్భంగా జగన్ బర్త్‌డే ఈరోజు 53వ బర్త్‌డే. ఆయన 1972లో పుట్టాడు. సో, ఈ బర్త్‌డే సందర్భంగా ఆహ్, ఒక అతిపెద్ద నిర్ణయాన్ని ఆయన అనౌన్స్ చేయబోతున్నాడు అంటున్నారు. అదేంటంటే జగన్ పాదయాత్ర. సో, మనం ఈ సందర్భంగా జగన్ ట్రావెల్ గాని మనం చూస్తే వాళ్ళ నాన్న లెగసీ లేకపోతే జగన్ లేడు నిజానికి. వైఎస్ఆర్ లెగసీ నుంచే అతను లీడర్‌గా ఎదిగాడు. దాని తర్వాత అధికారంలోకి వచ్చాడు. సో, మనకి చూస్తే 2004లో ఫస్ట్ టైమ్ జగన్ క్యాంపెయిన్ ఎలక్షన్‌లో పాల్గొన్నాడు. దాని తర్వాత 2009లో కడపలో ఎంపీగా అతను గెలిచాడు. అయితే ఆహ్, అదే సంవత్సరం వైఎస్ఆర్ చనిపోవడం. చనిపోయిన తర్వాత ఆహ్, వైఎస్ఆర్ ఆ డ్రామా అంతా జరిగింది 4 రోజుల పాటు. ఆయన డే చనిపోయాడా లేదా అని తెలియని ఒక పరిస్థితి, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అందులో చాలామంది చనిపోయారు. సో, వాళ్ళందరినీ ఓదార్చడానికి తాను వెళ్తున్నానని ఆయన అనౌన్స్ చేస్తే, సోనియా గాంధీ అది ఒప్పుకోలేదు. అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక మీటింగ్ లాంటిది పెట్టి అందరిని పిలిపించి చేస్తే సరిపోతుందని చెప్తే ఈయన వినలేదు. ఇంటింటికి వెళ్తానని చెప్పాడు. దాంతో వాళ్ళు వ్యతిరేకించారు. దాంతో 2010లో ఆయన కాంగ్రెస్‌కి రిజైన్ చేశాడు. 2011లో వైఎస్ఆర్‌సీపీని స్థాపించాడు. అయితే ఆయన్ని తన మాట వినలేదన్న కోపంతో సోనియా గాంధీ ఆహ్, ఆహ్, కేసు పెట్టించి అతన్ని అరెస్టులు చేశారు. దాదాపు 2012లో అరెస్ట్ అయ్యి 2013లో బయటకొచ్చాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన గట్టిగానే ఆహ్, వైసీపీని నడపడానికి ట్రై చేశాడు. అయితే ఈ లోపల ఆహ్, రాష్ట్రం విడిపోవడం, ఆహ్, ఒక కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలు అనుకోవడం. అందువల్ల ఆయనకి జైలుకి వెళ్ళిన సానుభూతి కూడా ఏమీ పనిచేయలేదు. ఓన్లీ 67 సీట్లు మాత్రం గెలుచుకోగలిగాడు. చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే దాని తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించడం, 67 మందిలో 23 మందిని చంద్రబాబు తీసుకోవడం, దానివల్ల ప్రజల్లో కొంత మళ్ళీ సానుభూతి జగన్‌కొచ్చింది. అలాగే 2017లో ప్రజా సంకల్ప యాత్ర జగన్ మొదలుపెట్టాడు. 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు. అది బాగా ఉపయోగపడింది. వాళ్ళ నాన్నకి ఎలాగైతే పాదయాత్ర ఉపయోగపడిందో వైఎస్ఆర్‌కి, జగన్‌కి కూడా అదే పద్ధతిలో ఆ పాదయాత్ర అనేది బాగా ఉపయోగపడింది. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్ళడం, తర్వాత తాను అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తానని చెప్పడం, ముఖ్యంగా వెల్ఫేర్ స్కీముల్ని అనౌన్స్ చేయడం, వాళ్ళ నాన్న లెగసీని గట్టిగా వాడుకోవడం, తర్వాత ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నాకని జనాలకు చెప్పడం. అప్పటికే చంద్రబాబును చాలా సార్లు చూసున్నారు. కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని కూడా జనం అనుకున్నారు. 2019లో అనూహ్యంగా 151 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన ఎలా ఉంటదో అప్పటి వరకు ఎవరికీ తెలీదు.